హర్ష రై రై ఆపరా ఆపరా ఏమిట్రా పిచ్చెక్కినట్ట తాగుడు వద్దురా నన్ను ఆపొద్దు ఇలా తాగి తాగి చచ్చిపోతాను హర్ష రై రై ఏమిట్రా పిచ్చివాగుడు అవునరా ఒరే కోటి నీకో విషయం తెలుసా ఇలా తాగడం వల్ల నేనంటే ఏంటో నాకు తెలిసింది ఏమిట్రా నీకు తెలుస్తోంది ఏమిట్రా నీకు తెలిసింది నా భార్య నన్ను అర్థం చేసుకోదని తెలిసిందిరా నా కూతురు నన్ను అవమానించగలదని తెలిసింది ఆడు నా శత్రువు ఆ అప్పలనాయుడు ముందు నా పరువు పోయిందని తెలిసిందిరా రే అప్పలనాయుడు అవమానించిన నేనింత బాధపడేవాడిని కాదురా కానీ నా చేతుల్లో పెరిగిన బిడ్డ సౌందర్య ఆ అప్పలనాయుడు కళ్ళ ముందు ఘోరంగా అవమానించిందిరా అదేరా వాడి తెలివితేటలు వెధవ తెలివితేటలు మన వేళతో మన కళ్ళు పొడిచి వాడు చూసి ఆనందిస్తాడు ఈ తండ్రి మీద ఆ కూతురి మనసు విరిచేశాడు సరే ఇప్పుడు కూతురు మీద ఈ తండ్రి మనసు కూడా విరిగిపోయిందిరా నువ్వు ఇలా ఆలోచించావంటే ఆ అప్పలనాయుడు కుట్రకి నువ్వు బలైపోయినట్టేరా అవునరా సౌందర్య చిన్నపిల్ల తను ఏ పాపం ఎరగదరా ఇదంతా ఆ అప్పలనాయుడు గాడి శకును బుద్ధి సౌందర్య అప్పలనాయుడితో ఏం చెప్పిందో మనకు అనవసరం సౌందర్య మనల్ని ఎంత తిట్టింది ఎంత అవమానించింది అన్నది కూడా మనకు అనవసరం సౌందర్య తిరిగి రావాలి మనింటికి రావాలి త్వరగా రావాలి దాని గురించి ఆలోచించరా అది సరేరా తను రమ్మంటే రాదు కదరా రాదు మనం ఎవ్వరు పిలిచినా రాదు కానీ ఇంత జరిగినా తన మనసులో కృష్ణకిచ్చిన స్థానం చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి కృష్ణ పిలిస్తే వస్తుంది రే ఇప్పటికైనా తన ప్రేమకి నువ్వు సపోర్ట్ ఇవ్వరా ఏమిట్రా ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు అనుకున్న కృష్ణ అర్చనల పెళ్లి ఇక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు అందుకే నా జరగలేదు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నా కృష్ణకి సౌందర్యం మీద ఇష్టం లేదురా కట్టుకోబోయేవాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఆ కాపురం పచ్చగా ఎందుకుంటుందిరా ఒకే ఒక్కసారి వెళ్ళి నువ్వు కృష్ణతో మాట్లాడు నాకిష్టం లేదు నా కుర్రాడు నాతో సూటిగా చెప్పిన తర్వాత ఇంకా ఏం మాట్లాడమంటావురా సరే నేను వెళ్ళి మాట్లాడతాను సౌందర్యతో తన పెళ్లికి ఎలాగైనా ఒప్పిస్తాను మరి అర్చన భవిష్యత్తు అర్చనని తీసుకుని మేమెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం ఓహో సరే అలాగే చేయరా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో రే సౌందర్య ఇంకొక రోజులో ఇంటికి రాకపోతే నేను దూరంగా వెళ్ళిపోతానని నా భార్య నాకు వార్నింగ్ ఇచ్చింది నేను నీ దగ్గరికి రాను నువ్వు నా దగ్గరికి రాకు గెట్ అవుట్ అని నా కూతురు నన్ను దూరం పెట్టింది ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా పిచ్చోడినైపోయి తిరుగుతూ అనాథగా చస్తాన్రా వెళ్ళిపో హర్ష హర్ష ఏంట్రా వద్దురా వద్దురా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళను హర్ష వెళ్ళను నిన్ను వదిలే నేనెక్కడికి వెళ్ళను నీ తోడుగా నేనెప్పుడు ఉంటాను అవునరా కానీ ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు నేను విన్నాను ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు నువ్వు వినరా రాయ్ వింటాన్రా అయితే నా సౌందర్య నా ఇంటికి రావాలి అలాగే నువ్వు నా కళ్ళ ముందుండాలరా ఉంటావు కదరా ఉంటానురా ప్రామిస్ ఉంటానురా ధైర్యంగా ఉండరా కృష్ణ ప్రేమ లేని చోట ప్రేమకు చిహ్నమైన ఈ రాధాకృష్ణులు ఉండకూడదు మంచి ప్రేమికుని ప్రేమను పొందలేని దురదృష్టవంతురాల్ని నా గురించి ఆలోచిస్తూ బాధపడకు దయచేసి నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు ఎవరి జ్ఞాపకాలను వాళ్ళ మనసులోనే ఉంచుకుందాం
అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ సీజన్లో ప్రయాణం అంటే కష్టం రా బాబు. ఏదో మా ఆఫీసర్ బతిమాలాడని పని నెత్తి మీద వేసుకున్నాను కానీ అమ్మో మానవల్ల కాదురా బాబు. రాధాకృష్ణుల విగ్రహం బాగుందిరా. ఈ గిఫ్ట్ నీకు అర్చనిచ్చింది కదా? అవునరా, అర్చన ఇచ్చింది. నేనిచ్చిన గిఫ్ట్ని తిరిగిచ్చేసింది. కృష్ణ? అవునరా, నేనిచ్చిన ఈ రాధాకృష్ణుల బొమ్మతో పాటు బర్త్డేకి ఇచ్చిన ఈ ఉంగరం, నేను తనకి రాసిన లెటర్ అన్నీ నా జ్ఞాపకంగా ఏ ఒక్కటి ఉంచుకోకుండా నాకు తిరిగిచ్చేసిందిరా. ఏంట్రా ఇవన్నీ ఎప్పుడు తిరిగిచ్చేసింది? ఏంట్రా ఇది? అర్చన నాకు రాసిన లెటర్. ఈ లెటర్లో బాధపడాల్సిందే ఉందిరా. ఒకరినొకరు గుర్తు చేసుకుని బాధపడి లైఫ్ను పాడు చేసుకునే కంటే ఎవరి జ్ఞాపకాలు వాళ్ళ దగ్గరే ఉండాలని, అందుకే నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని తిరిగి ఇచ్చేశానని రాసింది. వాస్తవంగా ఆలోచిస్తే అది కరెక్టే కదరా. ఇక ఆ దేవుడు దయతలచి మీ పెళ్లికి ఆశీర్వదిస్తే అది పెద్దలు మాట్లాడుకోవాల్సిన విషయమే కానీ మీరిద్దరూ నిర్ణయించాల్సిన విషయం కాదని రాసుంది. నిజమే కదరా, పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఏ అమ్మాయి అయినా ఇలాగే రాస్తుంది కదా. ఇక మధ్యలో ఫోన్లు చేసుకోవడాలు, కలుసుకోవడం లాంటివి అర్చన లాంటి అమ్మాయికి కుదరని పనిరా. అందుకే కుదరదని సున్నితంగా చెప్పింది. అర్చన పేరెంట్స్ ఆ అమ్మాయిని అంత పద్ధతిగా పెంచారా. అలాంటి పెంపకంలో పెరిగింది కాబట్టి మీ అమ్మగారికి కూడా నచ్చింది. ఇలా రాసింది అలా రాసిందని నువ్వు ఫీల్ అవడం మానేసి మీ అమ్మా నాన్నలతో మాట్లాడు. ఏం మాట్లాడతాన్రా? ఇక అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకునే టైంలో ఆ సౌందర్య వచ్చి సర్వనాశనం చేసింది. ఛా, నేనేం తప్పు చేశానురా? అర్చన లాంటి మంచి అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నాను. అది తప్ప? నేను కోటీశ్వరుడి కొడుగ్గా పుట్టడమే తప్పేరా? ఆ కోటి గారికి నేనంటే ఎందుకు కోపమో నాకే తెలీదు. ఎవరు ఏమన్నా నా మనసులో మాట ఒక్కటేరా, అర్చన నా ప్రాణంరా. అర్చన వాళ్ళ అమ్మా నాన్నల్ని అత్తామామలుగా కాకుండా అమ్మా నాన్నలుగానే జీవితాంతం చూసుకోవాలని ఒక ఆశ. అది ఆశ అంటావో ఆశయం అంటావో ఇంకేమంటావో నాకు తెలియదు కానీ నా కోరికరా. అరే, ఇవేవి ఎవరు అర్థం చేసుకోరే? ఎందుకో ఆ సౌందర్యం అంటే అందరూ భయపడతారా? అది భయం కాదు, ప్రేమ. తనకి ఏ విషయంలోనూ కష్టం రాకూడదన్నంత ప్రేమ. నువ్వు మంచివాడివని మా ఇంటికి తీసుకెళ్లాను. కానీ ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, నీకు అర్చనకి మధ్యన స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారింది. ఇది జరగదు అని నా మనసు చెప్తున్నా నా ప్రాణ స్నేహితుడి కోసం మీ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. కానీ రాతంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎవ్వరం మార్చలేం. మనం అనుకున్నాం కానీ జరగలేదు. ఇంతకీ మీరేమంటారు? నువ్వు ఇష్టపడే అమ్మాయిని చేసుకునే కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది. అది మీ అభిప్రాయం అంకుల్. సౌందర్య నీ మీద చాలా ఆశలు పెంచుకుంది. దానికి బాధ్యత నాదెలా అవుతుంది? ఒకరిని ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకోవడం మీ దృష్టిలో తప్పు కాదా అంకుల్? కొన్ని జీవితాలు బాగుపడాలంటే త్యాగం తప్పదు. మీరు ఎవరి జీవితం బాగు కోసం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంకుల్. ఈ త్యాగం వల్ల ఇటు నా జీవితం అటు మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోతాయి అంకుల్. ఎవరో సౌందర్య గురించి మీ సొంత కూతురి జీవితం నాశనం చేయడం మీకు మూర్ఖత్వం అనిపించట్లేదా? సౌందర్య అర్చన వేరు వేరన్నట్టు మాట్లాడతావే. వాళ్ళిద్దరూ నాకు ఒకటే, నా కూతుళ్లే.
ఏంటి అంకుల్ మీరు అనేది? ఒకరు కూతురైతే ఇంకొకరు కూతురు లాంటిది. కూతురు లాంటిది కూతురు అవ్వదు కదా అంకుల్. పోనీ సౌందర్యం మీ కూతురే అనుకుందాం. అయినా ఆవిడ గుణాలు తెలిసిన వాడెవడు ఆమెను పెళ్లి చేసుకోడు. డబ్బు, పొగరు, కోపం, అర్థం లేని ఆవేశం, ఇలా ఓ ఆడదానిలో ఏ గుణాలైతే మగాడికి నచ్చవో ఆ గుణాలన్నీ ఉన్న సౌందర్యని ఎవ్వడూ పెళ్లి చేసుకోడండి. ఏ గుణాలైతే నువ్వు చెడ్డ గుణాలు అంటున్నావో అవి సౌందర్యకున్న గుణాలు కావు, నీ ప్రేమ కోసం అబ్బిన గుణాలు. ఎక్కడ నువ్వు దక్కవో అనే ఆతృతతో వచ్చిన గుణాలు. ఇవన్నీ పెళ్ళయ్యే వరకే, ఆ తర్వాత ఏముండవు. పెళ్ళయ్యే వరకు ఇలా ఉండి తర్వాత చక్కబడుతుందిలే అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. పెద్దవాళ్ళు, మీకు తెలియదని కాదు. సౌందర్య మెంటాలిటీ కుక్కతో ఒక వంకర, రెండు ఒకటే. అవి ఎప్పటికీ మారవు. బాబు కృష్ణ, మనందరం కలిసి నాటకం ఆడి సౌందర్యం మోసం చేశాం. దాని ఫలితం చూసావు కదా. ఒక శత్రువు ఇంట్లో వెళ్ళి తన తల దాచుకుంది. ఇది ఎంత ప్రమాదమో నీకు తెలుసు. ముందు సౌందర్యని అప్పలనాయుడు బారి నుంచి మనం కాపాడాలి. కన్న తండ్రి వెళ్ళి అడిగినా రాను అని చెప్పే మానసిక స్థితిలో ఉంది. చూడు, నువ్వే 4 మంచి మాటలు చెప్పి ఆమె మనసును స్థిమితపరచాలి. ముందు అప్పలనాయుడు ఇంటి నుంచి మన బయటికి తీసుకురావాలి. సౌందర్యాన్ని నువ్వే కాపాడాలి. ఇలా చెప్తున్నందుకు మీ కోపం రావచ్చు, కానీ నా మనసులో ఆ సౌందర్యం మీద ఉన్న అభిప్రాయం మాత్రం ఇదే. నాకు ఆ సౌందర్యం ఏమైపోయినా సరే అయ్యో పాపం అని కూడా అనిపించదు. అందుకే ఆ సౌందర్య కోసం అప్పలనాయుడు గెస్ట్ హౌస్కు వెళ్ళను. రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. సౌందర్య అక్కడ చచ్చినా నాకు అనవసరం. సౌందర్య చచ్చిపోయినా పర్వాలేదా? ఈ మాట నమ్మేటవా? చంపేస్తానా? అంకుల్ వదలండి అంకుల్. చూడండి, మీరు ఎంత ఆవేశపడినా, ఆ సౌందర్య నా కోసం ఎంత పిచ్చెక్కి తిరిగినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. అచ్చనని నాకిచ్చి పెళ్లి చేయనని హక్కు మీకుండొచ్చు, కానీ సౌందర్యని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టే హక్కు మీకు మాత్రం లేదు. మీకే కాదు, ఎవ్వరికీ లేదు. చెయ్, నువ్వింత స్వార్థపరుడువని తెలియక నిన్నొచ్చి కలిశాను. సౌందర్య మంచి కోసం, సౌందర్య బాగు కోసం ఇంత కూడా ఆలోచించనని ఖచ్చితంగా చెప్పావు. చూడు, అది నీకు మంచిది కాదు. ఒక ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. ఇప్పుడే చెప్తున్నాను, భవిష్యత్తులో అర్చన్ని కలుస్తానన్న కల కూడా కనకు. అలా కలిసేవన్న తెలిసిన మరుక్షణమే చంపేస్తాను. రే, మా 2 కుటుంబాల మధ్య ఉన్న ఆనందాన్ని నువ్వు లాగేసావరా. మాకు నువ్వు మిగిల్చిందల్లా కన్నీళ్లేరా. ఆ కన్నీళ్లు నిన్ను ఊరికే వదలవు. సౌందర్యకి పిచ్చెక్కడం కాదురా, నీకు పిచ్చెక్కి నువ్వు రోడ్డు మీద పడతావురా. అప్పుడు అర్థం అవుతుందిరా మా మనసులో ఉన్న బాధ ఏమిటో. ఏంటండి మీరు చెప్పేది? సౌందర్య ఏమిటి, అప్పలనాయుడు ఇంట్లో ఉండడం ఏమిటి? ఆ అప్పలనాయుడు హర్షబాబు గారికి శత్రువు కదా? అవును, హర్ష నాశనం కోరుకునే నీచమైన మనిషి. మరి అంత దుర్మార్గుడి దగ్గరికి సౌందర్య ఎందుకు వెళ్ళిందండి? సౌందర్య వెళ్ళలేదు రాధా. మనందరం కలిసి ఆ అమ్మాయిని మోసం చేశాం. ఆ అమ్మాయి మనసుని విరిచేశాం. తన వాళ్ళ మీద అసహ్యం కలిగేటట్టు మనందరం ప్రవర్తించాం. తన వాళ్ళ మీద తనకు నమ్మకం పోయినప్పుడు ఎవరైనా ఒకటే అనుకోవడంలో తప్పే ఉంది. తన వాళ్లే తనకు శత్రువులా కనిపించినప్పుడు తను ఒక శత్రువుని నమ్మడంలో వింతేముంది? ఏమండి, అందరూ సౌందర్యని మోసం చేశాం అంటున్నారు. అలా మోసం చేయడానికి కారణం సౌందర్య ప్రవర్తనే కదండి. సౌందర్య ప్రవర్తనలో నీకు ఏం తప్పు కనిపించింది చెప్పు. నేను నిన్ను ప్రేమించట్లేదు మొర్రో అని ఆ కృష్ణ సౌందర్యకి చెప్పాడు కదా. అలా చెప్పినా సరే ఆ అబ్బాయి వెంట పడ్డం మూర్ఖత్వం కాదా, తప్పు కాదా? అమ్మా, నాన్న మనస్తత్వం గురించి నీకు తెలీదా? మళ్ళీ వీళ్ల గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి ఆలోచించండి అని ఎందుకు చికాకు పెట్టి కోపం తెప్పిస్తా? ఇప్పుడు నాకు వచ్చిన లోటేమీ లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. నాన్న, అమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. మనస్ఫూర్తిగానే అంటున్నావా?
మనస్ఫూర్తిగా అంటున్నాను నాన్న. అంతేకాదు, సౌందర్య విషయంలో నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా చేస్తాను. నా ప్రయత్నం వల్ల ఆ సౌందర్య దుర్మార్గుల దగ్గర నుంచి బయటపడుతుంది అంటే ప్రయత్నించడంలో తప్పులేదు కదా నాన్న. నువ్వు కృష్ణని మర్చిపోతానని చెప్పు. కృష్ణ సౌందర్యని పెళ్లి చేసుకుంటే నీకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పు. అంటే ఓ రకంగా కృష్ణని నేను త్యాగం చేస్తున్నట్టే కదా నాన్న. అవును, అందులో అభ్యంతరమే ఉంది. తప్పకుండా చేస్తాను నాన్న. కానీ చేసే ముందు నా మాట ఒకసారి వినండి. కాలేజీలో ఓసారి ప్రతి గేమ్లో నేనే ఫస్ట్ వస్తున్నానని సౌందర్య జెలసీతో ఫీల్ అవుతుంటే కావాలని నేను రన్నింగ్ రేస్లో ఓడిపోయి దాన్ని గెలిపించాను నాన్న. అది కప్ అందుకున్నప్పుడు కావాలనే దాన్ని గెలిపించానని దానికి అర్థమైంది. అందుకున్న కప్పును నేలకేసి కొట్టింది నాన్న. సౌందర్య త్యాగాన్ని భరించలేదు నాన్న. బలవంతాన్న లాక్కోవడానికైనా ప్రయత్నిస్తుంది, కానీ మనం మనసు మారి ఇచ్చామంటే ఒప్పుకోదు. ఇంకా తను కోరుకున్న మనిషి క్షమాపణ కోరితే క్షమించడానికి రెడీ అయిపోతుంది. అవతల మనిషి తప్పు తెలుసుకుని వచ్చాడన్న గర్వంతో సంతోషపడుతుంది కూడా. నేనొచ్చి చెప్పినందువల్ల ఉపయోగం ఉండకపోగా ఇంకా గొడవలవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే సౌందర్య గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. లేదు, మీరు చెప్పినట్టే ఫోన్ చేయమంటే ఇప్పుడే చేస్తాను నాన్న. ఏంటండి మీరనేది? సౌందర్య కనిపించిందా? ఎక్కడుంది చెప్పండి. ఆ అప్పలనాయుడు గెస్ట్ హౌస్ లో ఒక గెస్టుగా కూర్చుంది. అక్కడికి ఎందుకు వెళ్ళిందండి? అయినా అక్కడుందని మీకు తెలుసు కదా, వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురావద్దు. రాదు, మన సౌందర్య మన ఇంటికి రానంది. అదేంటండి, దానింటికి అది రావడానికేంటి? అసలు మనల్ని తన మనుషులుగా గుర్తించనంది. తనకి అసలు తల్లిదండ్రులే లేరట. అంత మాట అందా? అవును సంగీత, ఆ అప్పలనాయుడు ముందు మమ్మల్ని అవమానించింది. ఆ అవమానం నీకు కూడా ఎందుకని ఈ విషయం నీ దగ్గర దాచాను. రై, ఎందుకు ఫోన్ చేశావు? నువ్వేదో మాటిస్తేనే నీ కూతురు నా ఇంటి కోడలు అవుతుందని అనుకోమాక. నువ్వు అవునన్నా కాదన్నా జరిగేది మాత్రం నీ కూతురు నా ఇంటి కోడలు అవడమే. రై అప్పలనాయుడు, ఇప్పుడు నువ్వు అన్నది నిజంగానే కాదు, నీ కల్లో కూడా జరగదు. ఈలోగా నా బిడ్డకేమైనా జరిగిందో నేను ఊరుకోను. ఏమండి, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. హలో, నా కూతురు ఎలా ఉంది? వారు 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 ఇది కాదేటి తలిపామంటే. తేమగనుకుంటే మొదటొచ్చే మాట ఇదే. అవును కాని చెల్లెమ్మా, ఎందుకు అరసబాబు మాట్లాడితే సంపేత్తను, పొడిచేత్తను, నరికేత్తను అంటాడు? అదేం పెద్ద మనిషి నచ్చను కాదు. నేను నా కూతురుతో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇయ్యడానికి ఏముంది, ఇయ్యొచ్చు. కానీ నీ కూతురు మాట్లాడడానికి కెట్టుపడాలి కదా. మీ అమ్మ ఫోన్ అని చెప్తే అదే మాట్లాడుతుంది. అవునా, అలాగేటి, అయితే ఇస్తానుండు. అమ్మా సౌందర్య, అమ్మా సౌందర్య, మీ అమ్మట ఫోన్లో మాట్లాడతానని సరదా పడుతుంది, మాట్లాడతావేటి? అమ్మ లేదు, బొమ్మ లేదు, నాకెవరూ లేరు. రాంగ్ నెంబర్. ఏంటి అంకుల్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నాకెవరూ లేరని చెప్పానుగా. ఎవ్వరూ ఫోన్ చెయ్యొద్దు. ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకండి. అలా చేస్తే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. వద్దమ్మా, ఏళ్ళ కోసం నిన్నేడిపిస్తానా? ఏం అనుకోకమ్మా, ఈసారికి సారీ అమ్మా. ఏటన్నారుగా, విన్నారు కదా మీ అమ్మాయి చిలక పలుకులు, అది సంగతే.
అదేంటండి? మమ్మీ డాడీ అంటూ ఎంతో ఆప్యాయంగా ఉండేది. ఇప్పుడు తనకి తల్లిదండ్రులే లేరంటుంది. తన మనసు అంత కష్టపడింది. మరి ఏంటో మీతో పాటు నన్ను కూడా మోసం చేసిన మనిషిలాగానే లెక్క కట్టింది. మీ భార్యనైనందుకు ఈ అపనింద నాకు తప్పదు. ఛ! వాళ్ళని పొమ్మని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి అంకుల్. నాకు ఎవరు లేరు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు తల్లి లేదు, తండ్రి లేడు. హర్ష